ఒక్క ప్లాటే కొందామనుకున్నాను. మీ వెంచర్ చూసి 2 ప్లాట్లు కొన్నాను. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను కొనమని. ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. ఆమరణ నిరాహార దీక్ష నిరుద్యోగుల డిమాండ్స్ కోసం 70 సంవత్సరాలుగా మోసం చేసుకుంటూ వస్తున్నారు. రాజకీయం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి ఇప్పటివరకు 5 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినా ఎవరు కనీసంగా వచ్చి మాట్లాడి అడిగింది కూడా లేదు. దయచేసి నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ ఉన్నది. ఈ తెలంగాణ ప్రభుత్వం స్పందించి నిరుద్యోగుల డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేసి ఈ నిరుద్యోగులకు న్యాయం చేసి వాళ్ళ జీవితాలని బంగారు భవిష్యత్తు చేయాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. రాజకీయం చేయడానికో వేరే వారు ఇంకోటి చేయడానికో కాదు. నిరుద్యోగుల జీవితాలు 12 సంవత్సరాల నుంచి చదువుతున్న నిరుద్యోగులు వాళ్ళ జీవితం మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్స్ లేకపోతే, పోస్టులు లేకపోతే 12 సంవత్సరాలు చదువుతున్న నిరుద్యోగులందరూ సర్వనాశనం, వాళ్ళ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి వాళ్ళ జీవితాలను కాపాడండి. వాళ్ళ జీవితం కోసమే నేను ఈ యొక్క ప్రభుత్వానికి మా బాధ, వాళ్ళ యొక్క ఒత్తిడి, వాళ్ళ యొక్క బాధ అవి తెలియజేయాలనేదే నేను ప్రయత్నం చేస్తున్నా తప్పితే ఎవరిని బదనాం చేయడానికో, ఎవరిని ఇంకోటి ఇబ్బంది పెట్టడానికో, ఒకరికి ఇంకోటి చేయడానికో నేను కాదు. సమస్య పరిష్కారం అయితే దీంట్లో అందరూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిల్లలే ఎక్కువ. వాళ్ళు అంటే నేను పార్టీ పరంగా పోవట్లేదు కానీ చెప్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయి అని నమ్మి ఇంత చేసి ప్రభుత్వం మీద ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకతను మాట్లాడి ప్రజలు తీసుకుపోయి 70 నియోజకవర్గాలు తిరిగి 6 యూనివర్సిటీస్లో తిరిగి ప్రచారం చేసి ప్రభుత్వాన్ని మారిస్తే నిరుద్యోగులకు అండగా నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం నిలబడతానని ఆశించినా కానీ అది జరగలేదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. నా ఆరోగ్యం రోజు రోజుకి, నేను మీ తమ్ముళ్ళ అంటుండే, నా ఆరోగ్యం రోజు క్షీణించిపోతుంది. బీపీ, షుగర్లు, నీరసం, తలనొప్పి, మాట్లాడే నాలుక ఎండిపోతుంది. ఏ టైంలో ఏదైనా జరగవచ్చు. ప్రభుత్వం నా ప్రాణాన్ని విలువ ఇచ్చి నా ప్రాణం ద్వారా తెలంగాణలో ఉన్న 33 లక్షల ప్రాణాలకు ఊపిరిపోయండి. సార్, నేను ఒక ప్రభుత్వం ద్వారా ఏం కాదు, అవుతుంది, 33 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. తెలంగాణ సమాజం మొత్తం అది ఈ పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా నిరుద్యోగం మీద రాజకీయం చేసే రోజులు పోయి దీని మీద నిరుద్యోగులకు న్యాయం చేసేలాగా అందరూ మాట్లాడాలనేది నా యొక్క ఆశ, అభిలాష. మీరు ముందుండి ఈ యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే స్థాయికి ప్రభుత్వం తీసుకురావద్దు. వాళ్ళు ఒత్తిడి పెట్టినా మీరే పరిష్కరిస్తారు, మేము చెప్పినా మీరే పరిష్కరిస్తారు. కాబట్టి ఎవరో ఒత్తిడి అంటే ఆ స్థాయికి ఎందుకు పోవాలి? మీరు ఆ స్థాయికి ఎందుకు తెచ్చుకోవాలి?